of you are the Telugu people? అందరూ తెలుగు వాళ్ళే కదా. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను ఇప్పుడు, మీరు దాని గురించి ఏమంటారో చెప్పండి. వెస్ట్రన్ కంట్రీస్లో ఎవ్రీ 100 స్టూడెంట్స్కి 2 or 3 ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు. కానీ మన యూనివర్సిటీస్ నుంచి సేమ్ క్వాలిటీ పీపుల్ ఉన్నా ఎందుకు ఎంటర్ప్రెన్యూర్స్గా రావడం లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది నేను చాలా వరకు అనలైజ్ చేశాను. అందుకోసమనే దీనికి టైటిల్ తెలుగులో నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. బాగా సో మన ఆపర్చునిటీస్, మన చుట్టూ ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ కానీ ఇవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్షిప్. ఒకప్పుడు మనం బిజినెస్ ఏదైనా చేయాలంటే మనం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి రావాలి, దానికి తగిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో బిజినెస్ చేయడం అనేది, అలాగే ఎంటర్ప్రినర్షిప్ కూడా anyone can do the business if it is an innovative idea. మీరు లోకల్గా థింక్ చేయండి, లోకల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద గ్లోబల్ బిజినెస్. దానికి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన నన్ను కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. మాది శ్రీకాకుళం జిల్లా అల్లెన్ గ్రామం. తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను. స్కూల్ వెళ్ళడానికి కూడా రోజుకి 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునే వాళ్ళం. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు, అలాగే ఎంటెక్ చేస్తున్నప్పుడు, వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్స్ ఐ ఫేస్డ్ టు యాక్సెస్ ది లిటరేచర్, I explained the same problem when I got the Young Scientist Award. 2007 Young Scientist Award given by the Human Proteome Organization. There I explained the problems I faced. Sir, students and scholars as well as the faculty of developing countries, means India is also considered a developing country, are facing lot of difficulty in getting relevant literature for our research. It was happened in 2006-2007. I hope majority of you are getting the quality information on your mobiles, but at that time it is not there. So I asked the same question. So with their support, we started the journal, then followed by my movement from Andhra University to Stanford University also helped me to make this idea as a business.